హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్ను గీతో వరల్డ్. మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం హెల్తీగా వాటర్ మిలన్తో జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక వాటర్ మిలన్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలండి. నాకు ఫ్రూట్స్ చూస్తే డిఫరెంట్ స్టైల్లో కట్ చేయాలంటే ఇష్టం, అందుకే నేను ఈ విధంగా ట్రై చేశాను. ఇప్పుడు ఈ వాటర్ మిలన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. అలాగే దీనికి కొంచెం పుదీనా, కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుందామండి. మనం ఈ జ్యూస్లో ఉపయోగించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా హెల్త్కి మంచివే. పుదీనా, నిమ్మరసం, సబ్జా ఇవన్నీ కూడా హెల్త్కి మంచివేనండి. సపరేట్గా వాటర్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటర్ మెలన్ ఫుల్ వాటర్తోనే ఉంటుంది కాబట్టి, నేచురల్ వాటరే ఉంటుంది కాబట్టి. అలాగే స్వీట్నెస్ కూడా సపరేట్గా ఏం అవసరం లేదు, ఫ్రూట్స్ అన్నీ కూడా నేచురల్ స్వీట్నెస్తోనే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టుకుందాము. కావాలంటే మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని అయితే మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పెట్టడం అయితే అయిపోయిందండి. దీన్ని వడపోసుకుందాము. ఇప్పుడు కొంచెం సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఐస్ క్యూబ్ని కూడా యాడ్ చేసుకుందాం కూలింగ్ కోసం. ఫైనల్గా దీన్ని పుదీనా ఆకులతో అలాగే లెమన్ స్లైస్తో గార్నిష్ చేసుకుందాం. ఇప్పుడు హెల్తీగా వాటర్ మిలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ విధంగా చేసుకుని తాగితే హెల్త్కి చాలా మంచిది, అలాగే పిల్లలకు కూడా చాలా మంచిది. వాటర్ మిలన్ జ్యూస్ చాలా బాగుంది.